ఇక గత కొన్ని నెలలుగా పెద్ద పులి జిల్లాను వీడకుండా ప్రజలను బెంబేలెత్తిస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా తిరుగుతుంది. మాటు వేసి పాడి పశువులను చంపుకు తింటుంది. దాని జాడ కోసం వెతుకుతున్న అధికారులకు చిక్కకుండా పలు ప్రాంతాల్లో దర్జాగా తిరుగుతుంది పెద్ద పులి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పులి సంచారం కొనసాగుతోంది. ప్రతిపాడు మండలం బౌరువాక నుంచి రోడ్డు దాటుతూ శంకవరం మండలం మాసంపల్లి రాజారం గ్రామ పరిసరాల్లోని జీడి సరుగుడు తోటల్లోకి పులి ప్రవేశించింది. మాసంపల్లి వద్ద అటవీ పోలీస్ రెవెన్యూ అధికారులు స్థానికులతో మాట్లాడుతున్నారు. పులి గురించి ఆరా తీస్తున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో బెబ్బులి ప్రతిపాడు శంకవరం రహదారి దాటుకుంటూ తాపీగా కాలువ వెంబడి నడుచుకుంటూ జీడిమామిడి పొలాల్లోకి వెళ్లిపోయింది. పులి కదలికలపై అటవీ రెవెన్యూ పోలీస్ శాఖలు సంయుక్తంగా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. అదేవిధంగా రాత్రి తాడువై గ్రామంలో రావడం, తాడువై గ్రామంలో దూడపై దాడి చేసి అటు నుంచి ఇలాగా మాసంపల్లి బౌరోక మీద నుంచి మాసంపల్లి మీదుగా వచ్చి ఇందాక పొద్దున్న 10-10:30 ప్రాంతానికి తొంట నాగమణి గారి సేలోంచి రోడ్డు దాటడం జరిగింది. మేము కళ్ళారా చూసాం. చాలా భయాందోళనతో మేము ఆందోళనతో పరుగులు తీసాం. పులి దాటి ఇలాగ రాజవరానికి వైపుగా రావడం జరిగింది. దాని తోడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలక్ట్ అయ్యి కూడానే పులిని ఎక్కడుందో దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన శ్రీశైలం నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మాకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీఆర్ వగరే కాదు, ప్రతి ఒక్కరు కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు అందుబాటులో ఉంటూ ప్రజలందరినీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి దూడలని అన్నింటిని కూడా చాలా వరకు కూడా ఆ మేకల్ని అన్నింటిని కూడా జాగ్రత్తమైన ప్రాంతాల దొడ్లోకి మళ్లించి అందరినీ కూడా అప్రమత్తంగా ఉండి కాపాడాలని చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా చాలా భయాందోళనతో ఈ పులి ఏం చేస్తానో ఆందోళనతో ఉన్నాము. మేమందరూ కూడా జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పులి బారిన పడకుండా మీరు అందరూ ప్రాణాలు కాపాడుకొని కోరుకుంటూ చాలా తీసుకున్నాం. 10 రోజుల నుంచి కూడా పులి భయంతో ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. అదేవిధంగా రాత్రి తాడువై గ్రామంలో రావడం, తాడువై గ్రామంలో దూడపై దాడి చేసి అటు నుంచి ఇలాగా మాసంపల్లి బౌరోక మీద నుంచి మాసంపల్లి మీదుగా వచ్చి ఇందాక పొద్దున్న 10-10:30 ప్రాంతానికి తొంట నాగమణి గారి సేలోంచి రోడ్డు దాటడం జరిగింది. మేము కళ్ళారా చూసాం. చాలా భయాందోళనతో ఆందోళనతో పరుగులు తీసాం. పులి దాటి ఇలాగ రాజవరానికి వైపుగా రావడం జరిగింది. దాని తోడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలక్ట్ అయ్యి కూడానే పులిని ఎక్కడుందో దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన శ్రీశైలం నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతైనా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మాకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఇప్పుడు వీఆర్ వగరే కాదు, ప్రతి ఒక్కరు కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు అందుబాటులో ఉంటూ ప్రజలందరినీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి దూడలని అన్నింటిని కూడా చాలా వరకు కూడా ఆ మేకల్ని అన్నింటిని కూడా జాగ్రత్తమైన ప్రాంతాల దొడ్లోకి మళ్లించి అందరినీ కూడా అప్రమత్తంగా ఉండి కాపాడాలని చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా చాలా భయాందోళనతో ఈ పులి ఏం చేస్తానో ఆందోళనతో ఉన్నాము. మేమందరూ కూడా జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పులి బారిన పడకుండా మీరు అందరూ ప్రాణాలు కాపాడుకొని కోరుకుంటూ చాలా తీసుకున్నాం. 10 రోజుల నుంచి కూడా పులి భయంతో ప్రజలందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. అదేవిధంగా రాత్రి తాడువై గ్రామంలో రావడం, తాడువై గ్రామంలో దూడపై దాడి చేసి అటు నుంచి ఇలాగా మాసంపల్లి బౌరోక మీద నుంచి మాసంపల్లి మీదుగా వచ్చి ఇందాక పొద్దున్న 10-10:30 ప్రాంతానికి తొంట నాగమణి గారి సేలోంచి రోడ్డు దాటడం జరిగింది. మేము కళ్ళారా చూసాం. చాలా భయాందోళనతో ఆందోళనతో పరుగులు తీసాం. పులి దాటి ఇలాగ రాజవరానికి వైపుగా రావడం జరిగింది.